రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద 31.5 అడుగులకు గోదావరి ప్రవాహం చేరుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ భారీ వర్షాలకు దిగువకు వరద నీరు భారీగా వచ్చి చేరుకుంటుంది. తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 74 మీటర్లు కాగా 72 మీటర్లకు చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గడిచిన 24 గంటల్లో తాలిపేరు నుంచి 81,572 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల కాగా ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిగా ఎత్తివేత, మరొక 6 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి 66,900 క్యూసెక్ల నీరుని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాసరావు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాసరావు, చెప్పండి అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి నది ఏదైతే ఉందో ఇక్కడ 31.5 అడుగులు దాటి గోదావరి ప్రవాహం ప్రవహిస్తోంది. ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల ప్రజలను ఇక్కడ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కావచ్చు, ఎస్పీ రోహిత్ రాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ యొక్క గోదావరి వరద ప్రవాహం ఏదైతే ఉందో ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాల్లో విస్తృతంగా కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు గోదావరి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకు కూడా సాయంత్రం వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడకు భద్రాచలం రాములవారి దర్శనానికి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి భక్తురాలు మృదుల మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు ఇక్కడికి గోదావరి పరివాహక ప్రాంతాన్ని తిలకించేందుకు వచ్చారు కదా, ఇక్కడ ఎలా అనిపించింది మీకు వరద ప్రవాహం చూసిన తర్వాత? ఇంకా ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ కానివ్వండి, వెదర్ కానివ్వండి. ఇదే ఫస్ట్ టైం ఇలా టీవీలో చూసిన దానికంటే ఇక్కడ చాలా ఇంకా బాగుంది చూడడానికి. కాకపోతే ఇంకా మామూలుగా వేరే ఎవరైనా స్నానాలు చేయడానికి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినవి సదుపాయాలు అన్ని చేసి యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వచ్చేటువంటి భద్రాద్రి రాములవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు అధికంగా వస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క స్నానఘట్టాల వద్ద గోదావరి వరద ప్రవాహానికి ఒక విద్యార్థి కూడా కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ వెంటనే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అక్కడ స్నానఘట్టాల వద్ద పూర్తి స్థాయిలో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా వచ్చిన భక్తులకు సురక్షితంగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అలాగే జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు, దుమ్ముగూడెం మండలంలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టు ఏదైతే ఉందో 14 గేట్లు ఎత్తి కూడా ఈ యొక్క నీటిని గోదావరికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్షరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొన్న గడ్డిపడి నీళ్లు మొత్తం కూడా ఆ యొక్క సమీప గ్రామాల ప్రజలకు చెందినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి పారడంతో ఆ యొక్క పొలాలు కూడా తీవ్రంగా ఇసుక మేట వేసినటువంటి పంటలు కూడా మేటలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి జిల్లాలో వరదలకు ముంపునకు గురవుతున్నటువంటి రైతులకు చెందిన పొలాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగేటువంటి ఏ విధమైన ఆ ప్రాణ నష్టం జరగకుండా జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అలాగే ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటూ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. ఎస్ ప్రధానంగా శ్రీనివాస్, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే మరికొంత వర్ష ప్రభావం ఇంకా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే పర్యాటకులు వస్తున్నారో పర్యాటకులు రక్షణార్థం అక్కడ భద్రతా సిబ్బందిని ఏమైనా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? హెచ్చరిక బోర్డులు నియమించడం కానీ లేకపోతే గజయతగాలు సిద్ధం చేయడం కానీ ముందస్తుగా ఏమైనా అధికారులు అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే ఇంకా వరద నీరు ప్రవాహం వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా? గోదావరికి ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర కావచ్చు, అలాగే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాలతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విరివిగా పడుతున్నటువంటి ఈ యొక్క వర్షాలకు
వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో గోదావరి అంటే భద్రాచలంలో కరకట్ట పక్కన ఉన్నటువంటి స్నానఘట్టాలు కావచ్చు, అలాగే సమీపంలో ఉన్నటువంటి కరకట్టకు కావచ్చు, ఈ యొక్క భక్తులకు కావచ్చు, వచ్చేటువంటి పర్యాటకులకు కావచ్చు ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా జరిగినా కానీ ఎమ్మటే స్పందించే విధంగా, అలాగే ఈ యొక్క రక్షణ అధికారులను ఏర్పాటు చేసి బోట్లను సిద్ధం చేసి ఎక్కడైనా ఏ విధమైన సంఘటన జరగకుండా చూసేందుకు అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ప్రమాదాలు కానీ సంభవించకుండా చూసేందుకు ఈ యొక్క అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే ఈ యొక్క 40 థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.